ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. భయముకైనను పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేచి నిలబడదాం, చప్పలు కొడదామండి. మానవులను కాపాడుటకు దూతలను ఏర్పరిచారు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు.
నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన బిడ్డగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవేను దిలుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను దిలుగా నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి నింపు నాలో ఆరాధన ఆరాధించును నా మనసంతటితో ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించునయ్యా ఆరాధించును నా బలమంతటితో నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు నీవే నీ ప్రేమ శక్తి సంగమదయా నింపు నాలో నీ ప్రేమ
దేవా ఆరాధించును ఆరాధించును నా మనస్సంతటితో దేవా 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 ఆరాధించును నా హృదయమంతటితో ఆరాధించును నా బలమంతటితో యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే యేసు యేసు నీవే నా ప్రభు మరోసారి యేసయ్యా యేసు యేసు నీవే నా ప్రభు నీవే వివశిగా యేసు నీవే నా ప్రభు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో వాట్ ఈజ్ ప్రేయర్, ప్రార్థన అనగా ఏమి అనేటటువంటి అంశానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దీంట్లో 5వదిగా ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన అనే అంశానికి వచ్చి ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో విజ్ఞాపన ప్రార్థనను గురించి ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకు కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్, బీయింగ్ వాచ్ఫుల్ టు దిస్ అండ్ విత్ ఆల్ పర్సివేరెన్స్ అండ్ సప్లికేషన్ ఫర్ ఆల్ ద సెయింట్స్. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన, ఈ విజ్ఞాపన ప్రార్థనను గురించి బైబిల్ గ్రంథంలో మనకి కనబడే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మొదటిగా అబ్రహాము జీవితాన్ని మనం చూడొచ్చు. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజల కొరకు అతను విజ్ఞాపన చేశాడు. అతను విజ్ఞాపనను దేవుడు ఆలకించి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు ఒక విశేష రీతిగా తప్పించాడు. ఎంత అద్భుతంగా తప్పించాడు అనంటే, ఆశ్చర్య రీతిలో దేవుడు తన కృపను, తన సహాయాన్ని దయచేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి లోతును దేవుడు అద్భుతమైన రీతిలో తప్పిస్తూ వచ్చాడు. మరి ఈ సందర్భంలో మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తే మన వాళ్ళు కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న దేవుడు తప్పించేటటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా విజ్ఞాపన చేయటం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు, అంటే విజ్ఞాపన చేశారు. ఆ విజ్ఞాపనను విని చెరసాల నుంచి పేతురును బయటికి తీసుకొచ్చాడు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము అబ్రహాము చేసినట్టుగా ధూళినో దుమ్మునైన నేను నీతో మాట్లాడి తెగిస్తున్నాను అని ఎంతో అద్భుతంగా విజ్ఞాపన చేశారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మరి పేతురు కొరకు సంఘమంతా ప్రార్థన చేసింది, దేవుడు విడిపించాడు. చూడండి, విజ్ఞాపన ప్రార్థనలో ఏం జరుగుతుంది? విజ్ఞాపన చేయటం ద్వారా లోతును విడిపించాడు. విజ్ఞాపన చేయటం ద్వారా సంఘాన్ని దేవుడు సంఘ ప్రార్థన విని పేతును బయటికి తీసుకొచ్చారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా భూమి మీద వర్షం కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలాన్ని ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, విజ్ఞాపన ప్రార్థన. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా మనం చేయాల్సింది విజ్ఞాపన ప్రార్థన. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన బలం కలిగింది, శక్తి కలిగింది, కార్యాలు జరిగిస్తుంది. అబ్రహాము చేసినప్పుడు లోతు విడిపించబడ్డాడు. అలాగే సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు విడిపించబడ్డాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. ఏలియా మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన బహు బలము గలది. ఇలాంటి బలమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కూడా
ప్రపంచమంతటి కొరకును, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన ప్రజల కొరకు, మన సంఘం కొరకు, మన ప్రజల క్షేమం కొరకు, మన బిడ్డల యొక్క భవిష్యత్ కొరకు, అలాగే దేవుని సన్నిధిలో ఏ తల్లి అయితే విజ్ఞాపన చేస్తుందో ఆ తల్లి యొక్క విజ్ఞాపన ద్వారా అనేక మంది దీవించబడ్డానికి వీలు కలుగుతుంది. ఏ తండ్రి అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం మనకి చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనం కూడా ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఏం చేద్దామంటే మానక విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా కృపగల దేవుడు, దయగల దేవుడు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా మనలందరినీ మార్చి తీర్చిదిద్దునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఎంత మంచి దేవుడోనైనా అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు లోతు కుటుంబాన్ని విడిపించావు. సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురును చెరసాల నుంచి విడిపించావు. అలాగే ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షాన్నే ఆప్ చేశావు. మరలా ప్రార్థన చేయక వర్షాన్ని కురిపించావు. నీవు మంచి దేవుడు నాయన, మంచి దేవుడు. మా కొరకు విజ్ఞాపన చేసిన గొప్ప దేవుడు. మాకు ప్రార్థనాత్మను, విజ్ఞాపనాత్మను దయచేయండి. విజ్ఞాపన చేసేటప్పుడు ప్రజలను ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేయటానికి శక్తిని, సామర్థ్యాన్ని, నీ ప్రభావాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, నీ ప్రత్యేకమైనటువంటి కృప మా అందరికీ దయచేయమని. నిశ్చయంగా మా ప్రభువా, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో బాధపడుతున్నారు, ఎవరు ఏ విధమైనటువంటి చింతల్లో, దుఃఖములో నలిగిపోతున్నారో వాళ్ళకి విడుదల దయచేయి ప్రభువా. సహాయం చేయనైనా, కనికరించు ప్రభువా. అనారోగ్యంతో, తీరని వేదనతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు నెమ్మదిని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, దుఃఖములో ఉన్న వారి కొరకు, బాధలో ఉన్న వారి కొరకు, వేదనలో ఉన్న వారి కొరకు, సమస్యల్లో నలిగిపోతున్నటువంటి బిడ్డల కొరకు మనమందరం కూడా ప్రతినిత్యం విజ్ఞాపన చేద్దాం. యేసును పోలిన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారుగా ఉందాం. అలా ఉండడానికి దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. కృప మీకు తోడయుండును గాక, ఆమేన్.